ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. తర్వాత మీరు మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే 27వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా, మత్తయి సువార్త 9:27 వచనం. యేసు అక్కడి నుంచి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడగగా వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాకని చెప్పినంతలో వారి కన్నులు ఏమైపోయాయి? ఏమైపోయాయి? వారి కన్నులు తెరవబడ్డాయి. ఏమండి, చాలా గొప్ప విశ్వాసి అండి, చాలా గొప్ప విశ్వాసి. ఏమీ జరగలేదు, ఇతనికి స్వస్థత లేదు, ఏమీ లేదు, అయినా దేవుని కోసం బతుకుతున్నాడు యథార్థంగా. స్వస్థత ఏం జరగలేదు. చూడండి, కాలు పనిచేయవు. మొన్నని ఈయన బాప్తిస్మం కూడా ఇచ్చాను. ఈ కాలు చూడండి ఎలా ఉబ్బిపోయి ఉన్నాయో, నీరు పట్టేసి ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పుడు మాట్లాడుతున్నాను వినండి, ప్రపంచంలో దమ్మున్న స్వస్థత బోధకుడు ఎవడైనా సరే ఈయన స్వస్థపరిస్తే, బాగా వినాలి, అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇతని కాళ్ళు ఎలాగున్నాయో అలాగే విశ్వాసం లేనుడైతే సభకొస్తాడా? విశ్వాసం లేదండి అతనికి అనకండి. విశ్వాసం లేనుడైతే సభకొస్తాడా? నా మీటింగ్ ఎక్కడ జరిగినా వెతుక్కోండి, ఇతను కనబడకపోతే నన్ను అడగండి. బతుకున్నంత కాలం నా మీటింగ్ ఎక్కడ జరిగినా వెతుక్కోండి, ఇతను బతుకున్నంత కాలం ఇతను ఎలాగ వస్తాడు? కాళ్ళున్నోళ్లే రాలేకపోతున్నారు. రాత్రి మీలో ఇంతమంది రాలేదు. ఎందుకు? వర్షం వస్తే మీకు బయట కాలు పెట్టబుద్ది అయ్యదు. మరి ఇక్కడే ఉండిపోతున్నాడు. వాక్యం మీద తనకున్న ప్రేమ, నిజమైన దేవుని కుమారుడు, నిజమైన దేవుని కుమారుడు. ఆ కాళ్ళు చూడండి అలా ఉబ్బిపోయి ఉన్నాయో, నీరు పట్టేసి. యానంలో ఇచ్చారు, యానం గోదావరిలో ఇచ్చాను ఇతనికి బాప్తిస్మం. నేను అప్పుడు బాప్తిస్మం కూడా ఎలాగిచ్చాను తెలుసా? కాళ్ళు చేతులు సాయం బట్టి మా చర్చి పిల్లలు మోసుకొచ్చి గోదాట్లో ముంచారు. అలా ఇచ్చాం బాప్తిస్మం ఇతనికి. వీడియోలు కూడా చూపించాను ఒకరోజు మీకు టీవీలో, కాంతి టీవీలో. ఏమండి, నేను బతుకున్నంత కాలం మీకు ఈ ఛాలెంజ్ విసురుతున్నాను. ఆయన బతుకున్నంత కాలం, నేను బతుకున్నంత కాలం. ప్రపంచంలో ఎవడు స్వస్థపరిచినా అతని కాళ్ళు నిలబెడితే నేను బతుకున్నంత కాలం వాడికి ఊడిగం చేస్తా. చెప్తున్నాను కదా, నేను బతుకున్నంత కాలం వాడికి ఊడిగం చేస్తాను. ఇతను నిలబెట్టగలిగే దమ్మున్న స్వస్థత వరం కలిగిన దైవజనుడు ఎవడైనా ఉన్నాడేమో తీసుకుని రండి. యేసుక్రీస్తు కాలంలో జరిగినట్టు ఇప్పుడు నేను చేస్తానని ఎవడైనా అంటే అది శుద్ధ అబద్ధం. యేసుక్రీస్తు చేసినట్టుగా, అపోస్తలుడు చేసినట్టుగా ఎవ్వడు చెయ్యలేడు. ఎందుకు చేయలేడండి అని మీరు అడుగుతారు నన్ను. ఇప్పుడు సమాధానం ఇస్తాను, ఇక మీదట సమాధానం ఇస్తానండి. దేనికి మా దగ్గర సమాధానాలు లేకుండా పో, అన్నిటికీ సమాధానాలు ఉంటాయి, అన్నిటికీ సమాధానాలు ఉంటాయి. మొన్న ఒక ఆయన అల్లరి గురించి చెప్పాను, తీసుకోండి కింద తీసుకెళ్ళిపోండి. అల్లరి గురించి చెప్పాను, పరిశుద్ధాత్మ పేరుతో అల్లరి జరగదు అని, డాన్సులు వేయరు అని. మరి దావీదు నాట్యం ఆడాడు కదండి అన్నాడు. దావీదు నాట్యం పరిశుద్ధాత్మ శక్తితో ఆడాడు ఉందా బైబిల్లో? అలా చదువుతారు మీరు బైబిల్ని? దావీదు పరిశుద్ధాత్మ శక్తితో నాట్యం ఆడాడని ఉందా బైబిల్లో? తన ఒంట్లో ఉన్న శక్తి కొలది దావీదు నాట్యం ఆడాడు. దానికి పరిశుద్ధాత్మ లింక్ పెట్టడం పాపం. అలా చదవకండి బైబిల్ ఎప్పుడును. దావీదు నాట్యం ఆడింది పరిశుద్ధాత్మ శక్తితో కాదు, అలాగని లేదు బైబిల్లో. దావీదే కాదు, ఇశ్రాయేలీలు అందరూ నాట్యం ఆడారు. అది అజ్ఞాన కాలం, ధర్మశాస్త్ర కాలం. అది కొత్త నిబంధన కాలంలో ఎవరు డాన్సులు వేయలేదు. కొత్త నిబంధన కాలంలో ఎవరు నాట్యాలు ఆడలేదు. యేసుక్రీస్తు ఎక్కడ రింబోలా అనలేదు మీకులాగా. మీరే అంటున్నారు దెయ్యం పట్టినోళ్ళు డాన్స్ వేస్తారు. యేసుక్రీస్తు ఎక్కడ డాన్స్ లేదు, అపోస్తలులు ఎక్కడ డాన్స్ లేదు. దావీదు నాట్యం ఆడింది కూడా ఆనందం పట్టలేక అంతే. రోజు ఎప్పుడు పడితే అప్పుడు నాట్యాలు ఆడాడు ఎక్కడ బైబిల్లో లేదు. ఆ ఒక్కసారే నాట్యం ఆడాడు. ఎందుకు? ఆ మందసం తిరిగి వచ్చేసింది కాబట్టి ఆనందం పట్టలేక. కాబట్టి ఏది పడితే అది నమ్మేసి అజ్ఞానంగా బైబిల్ చదవకండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా గుడ్డోళ్ళు వచ్చారట, నమ్ముతున్నారని అడిగారు, నమ్మాడు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాకని చెప్పినంతలో, ఇంకా చెప్పనే లేదు, ఇంకా పూర్తవలేదు యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు. చెప్పినంతలో వారి కన్నులు తెరవబడినప్పుడు యేసు ఎవరికి తెలియకుండా చూచుకున్నాడని వారి ఖండితముగా ఆజ్ఞాపించిన. అయినను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తిని ప్రచురం చేసి, ఎవరికి చెప్పకండ్రా బాబు అంటే వీళ్ళు చెప్పేస్తున్నారు. ఎవరికి చెప్పకండ్రా అంటే వీళ్ళు చెప్పేస్తున్నారు. బైబిల్ ఎక్కడ కూడా నాయన నేను ఇలా చేశాను కదా, ఈ యెరూషలేము పరిసర ప్రాంతాలన్నీ తిరిగి నాకు పబ్లిసిటీ చేయండి రా బాబు, మీకు పుణ్యం ఉంటది. ఎక్కడైనా ఒక మాట ఉందా బైబిల్లో? నిజంగా అద్భుతాలు చేసినోడు ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. ఈ రోజు గాలిగాళ్ళు ఏమి చేయరు. అమ్మా రండి మూతులు మైకెట్టేస్తారు.
మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా, నాకు డబ్బా కొట్టండి అమ్మా. ఎంతమంది దొంగలండి రోజు క్రైస్తవ్యాన్ని మోసగిస్తున్నారు. ఆ రోజు జరిగిన ఒరిజినల్స్ ఈ రోజు జరిగేవి చీప్ ట్రిక్స్, డూప్లికేట్స్. అందరూ డూప్లికేట్స్, ఎవడలేడు. అందుకే అతన్ని ఇక్కడికి పిలిపించాను. ప్రతి మీటింగ్కి వస్తాడండి పాపం ఆయన. ప్రతి మీటింగ్కి వస్తాడు, ఆటోలో వస్తాడు. ఆటో ఎంత కుదుపు ఉంటుందండి, ఆటో ఎంత కుదుపు ఉంటుంది, ఆయన వచ్చేస్తాడు. అలాగే ప్రతి ఆదివారం చర్చికి మానకుండా వస్తాడు అతను. మోసుకొస్తారు పిల్లలు, వాక్యం వింటాడు, సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతాడు. కాళ్ళ గురించి పట్టించుకోవడమే మానేశాడు. కాళ్ళు ఎలా ఉన్నాయన్న బాధ అతనికి లేదు అసలు. నిజమైన విశ్వాసి అండి. కాబట్టి ఆలోచించండి, ఈ రోజు జరుగుతున్న వాటికి మీరు చూస్తున్న వాటికి ఎంతో వ్యత్యాసం ఉంది ప్రియమైన దేవుని వారలారా. తర్వాత ఇంకా మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఇంకా కొన్ని చూపిస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలకి ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాలకి ఎంత తేడా ఉందో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. పగలు 3 గంటలకు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము ప్రారంభం నుంచి జాగ్రత్తగా చూడాలి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఎవరటెతను? ఎవరో పుట్టినది మొదలుకొని